రెండోది ఏంటి అంటే ఒకవేళ మీకు నీరసంగా అనిపిస్తుంది, స్వెల్లింగ్ తో పాటు మీరేంటి అంటే మీరు స్ట్రెస్ ఎక్కువగా గురవుతున్నారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, కళ్ళు తిరగటం అనేది జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు గైనకాలజిస్ట్ ని దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఎనీమియా ఇన్ పోస్ట్ పార్టం పీరియడ్. అంటే ముఖ్యంగా ఏంటి అంటే డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి డెలివరీ తర్వాత కొన్ని సార్లు పీపీహెచ్లు అంటే డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ హెవీగా అవ్వటం వలన కొంతమందికి సడన్ బ్లడ్ లాస్ జరగటం వలన బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గటం జరుగుతుంది. సో దాని వలన కూడాను స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్ అనేది చూస్తూ ఉంటాం. మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే హై బీపీ రికార్డింగ్స్. అంటే స్వెల్లింగ్ తో పాటు మీకు బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఎక్కువగా ఉంది, లేదంటే తలనొప్పిగా ఉంది, ఛాతిలో నొప్పిగా ఉంది అంటే మాత్రం బీపీ లాంటివి చెక్ చేసుకొని ఒక్కసారి గైనకాలజిస్ట్ ని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని స్వెల్లింగ్స్ అనేవి పోస్ట్ పార్టం టైంలో అది అబ్నార్మల్ గా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్మోనల్ చేంజెస్ వలన, ఫ్లూయిడ్ షిఫ్ట్స్ వలన అండ్ వాస్కులర్ చేంజెస్ వలన అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వలన కూడాను ఈ స్వెల్లింగ్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము, పర్టికులర్ గా పోస్ట్ పార్టం మదర్స్ లో. అట్లా కాకుండా ఏదన్నా ఇట్లాంటి వార్నింగ్ సైన్స్ గనక ఏమన్నా ఉంటే, అంటే ఒక కాల్లోనే స్వెల్లింగ్ ఉంది, ఎడీమా ఉంది, దాంతో పాటు పెయిన్, ఫీవర్ ఉంది అండ్ రెడ్నెస్ అనేది కనిపిస్తుంది, అదే విధంగా ఆయాసంగా ఉంది, ఛాతిలో నొప్పిగా ఉంది, హెడేక్ ఉంది అండ్ బీపీ ఎక్కువగా ఉంది అండ్ అదే విధంగా కళ్ళు తిరుగుతున్నాయి అండ్ కళ్ళు తిరిగి పడిపోయారు, బ్లీడింగ్ హెవీగా అవుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.